జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేసింది మద్రాస్ హైకోర్టు. దాంతో అమ్మ మరణం మరోసారి హాట్ టాపిక్ అయింది. అనుమానాస్పద రీతిలో తమిళనాడు సీఎం జయలలిత చనిపోవడం వల్ల ముగ్గురు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అరుంబాకంకు చెందిన జోసెఫ్ హైకోర్టులో ఇటీవల ఈ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన వెకేషన్ కోర్టు జడ్జి ఆమె మరణంపై తమకు అనుమానాలున్నాయని వ్యాఖ్యానించింది. కేసు విచారణను రెగ్యులర్ బెంచ్ కు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు న్యాయమూర్తి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించి మద్రాస్ హైకోర్టు మృతిపై తమకు అనుమానాలున్నాయని హైకోర్టు వెకేషన్ కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అడిగి తెలుసుకుందాం. దినకర్, జయలలిత మృతిపై దాఖలైన పిటిషన్లో వ్యక్తం చేసిన అనుమానాలేంటి? ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తోంది హైకోర్టు? అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీగా చిన్నమ్మ ఎన్నుకున్న క్షణాల్లోనే ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. మద్రాస్ హైకోర్టు ఒక్కసారిగా అనేకమైనటువంటి ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. తమిళనాడు సీఎం జయలలిత సమాధిలో ఎందుకు పూడ్చిపెట్టడం జరిగింది, ఆవిడకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఎందుకు మేము ఈ ప్రశ్నలన్నీ మీకు వేయకూడదని చెప్పి ప్రభుత్వానికి పైన సందేహాలను ప్రభుత్వం బదులు ఇవ్వాలంటూ కూడా అనేకమైనటువంటి ప్రశ్నలను హైకోర్టు సంధించడం జరిగింది. పిఏ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి క్యాడరు పబ్లిక్ ఇంట్రెస్ట్ బిల్ను వేయడం జరిగింది, ఆ లిటిగేషన్ వేయడం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు విచారణ వచ్చింది. సో వైద్యనాథన్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం పైన అనేక ప్రశ్నలతో అనేకమైనటువంటి సందేహాలను వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకు ఆవిడని ఇచ్చేయాల్సి వచ్చింది ఒకసారిగా, ఎందుకంటే కాల్చడం బదులు అంటే దహనం చేయడానికి బదులు పూడ్చిపెట్టడం ఎందుకు చేశారు, దాంతోపాటు మేము ఎందుకు ఆ శరీరాన్ని వెనక్కి తీయకూడదు అని చెప్పి ప్రశ్నించకూడదు, అలాగే ఆవిడకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, అలాగే ఆవిడ హాస్పిటల్లో జాయిన్ కాకముందు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఆవిడకి ఎలాంటి ప్రాపర్ డైట్ ఇచ్చారన్న దానికి సంబంధించి కూడా హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బదిలీ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతకుముందు పిటిషనర్ కూడా దాదాపు వారం రోజుల కిందట నుంచి కూడా హైకోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సామాన్య జనానికి జయలలిత మృతిపై అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలన్నింటినీ కూడా తీర్చాల్సిన బాధ్యత కోర్టుదే. కోర్టు ఈ విషయంలో ఎందుకు సైలెంట్గా ఉంది అని చెప్పి అప్రోచ్ కావడంతో జడ్జి వైద్యనాథన్ ఆధ్వర్యంలో ఈరోజు విచారణకు రావడం జరిగింది. అందులో భాగంగానే కూడా ఈ యొక్క సందేహాలని, అనుమానాలను వ్యక్తం చేయడం జరిగింది జడ్జి. అయితే దీనికి సంబంధించి బదులు ఎలా వస్తుందన్నది మాత్రం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ అయింది. ఈ నెల 9వ తారీఖున తిరిగి విచారణ చేపట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే పిటిషనర్ మాత్రం ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంతో సమానమైనటువంటి మరణం కనుక ఆ యొక్క కేసును విచారిస్తున్నటువంటి రిటైర్డ్ సిట్టింగ్ జడ్జి ఎవరైతే భట్టాచార్య ఉన్నాడో, రుద్రజ్యోతి భట్టాచార్య ఆధ్వర్యంలోనే ఈ కేసును కూడా విచారణ చేపట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమాధానాలు బయటికి రావాలంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జే దీనికి ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీనే దీనికి బదులు ఇవ్వగలరు అని చెప్పి కూడా పిటిషనర్ తమ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. మరి ఏం జరగబోతుంది? 9వ తారీఖు విచారణకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వబోతుంది? అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి శశికళ కానీ, ఆ తర్వాత ప్రభుత్వం తరపున ఘనంగా చేపట్టినటువంటి ఈ అంత్యక్రియల పట్ల కూడా ఎలాంటి సమాధానం చెప్తారో, ఆవిడకి ఇచ్చిన ట్రీట్మెంట్కి సంబంధించి ఇంకా ఇందులో భాగస్థులైనటువంటి వాళ్ళంతా కూడా ఎలాంటి బదులిస్తారు, అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించి, ఎందుకంటే దాదాపు చిదంబర రహస్యంగానే మిగిలిపోయింది జయలలిత మృతికి సంబంధించినటువంటి వివరాలు, ఆవిడకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారన్న దానికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో తమిళనాడు మాజీ సీఎం జయలలితకు సంబంధించినటువంటి మృతికి గల కారణాలు ఎలా వస్తాయన్నది మాత్రం ఆసక్తికరమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. జనవరి 9వ తారీఖున ఇది రానుంది. అలాగే ఇక జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు జరిగినటువంటి కొద్ది గంటల కిందట అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడినటువంటి చిన్నమ్మ శశికళ ఈ జనవరి 17వ తారీఖున ఎంజీఆర్ జయంతి ఉంది. ఆ జయంతి రోజున
ఆవిడ అక్కడికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించి 2 సమాధుల దగ్గర శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం రాయపేటలో ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బాధ్యతలు తీసుకుంటారని చెప్పి మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం. అయితే ఈలోగా ఇప్పుడు ఏదైతే జరిగినటువంటి ఇది ఉందో దానికి సంబంధించి కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కావచ్చు, అలాగే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి జనరల్ సెక్రటరీకి సంబంధించినటువంటి ఎంపిక కావచ్చు, సో వెంటనే అటు మిక్స్డ్ రియాక్షన్స్ అన్నాడీఎంకే పార్టీలో ఉన్నాయని చెప్పొచ్చు. ஏன்னா இன்னைக்கு வந்து ஜஸ்ட் இப்போதான் ஒரு 10 நிமிஷம் முன்னாடி கோர்ட் வந்து அம்மாவோட மருந்து மேலே இது எனக்கு ஒரு நம்பிக்கை இல்லையா, இதில் என்ன நடக்குதுன்னு கேட்டிருக்காங்க. ஒரு அண்ணாடிஎம்கேயோட பார்ட்டி கட்சி ஆளல நீ என்ன சொல்ற அதை பற்றி? அம்மாவுடைய மரணம் வந்து இயற்கையானது தான். அம்மாவுடைய மரணத்தில் சந்தேகப்படுவதற்கான எந்த விதமான முகாந்திரமும் இல்லை. கண்ணை இமை காப்பது போல புரட்சி தலைவி கண்ணுக்குள் வைத்து பாதுகாத்தவர் சின்னம்மா அவர்கள் காலங்காலமாக. இது 32 ஆண்டு காலமாக நடந்திருக்கிறது. அதனால சந்தேகத்துக்கு இடமே இல்லை. இது யார் சந்தேகப்பட்டாலும் அதிமுக தொண்டன் ஏத்துக்கிற மாட்டாங்க. யாரா இருந்தாலும் சரி. உங்களால ஜோசப் பண்ணிட்டாரல, ஜோசப்பே போய் பில் போட்டாரு உங்க அதிமுக ஆளு கோர்ட்ல பிடிஷன் போட்டாரு. அது வந்து விளை பண்ணவர்கள் அரசு அதிமுகவை உடைக்க வேண்டும் என்று சதி செய்வது திட்ட எதிரிகளுக்கு துணை